హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోస్లో పక్కా క్వశ్చన్ ఫర్ ఆర్ఆర్బీ జేఈ ఆర్ ఎన్టీపీసీ ఈ టాపిక్స్ ఏవైతే మనం ఈ రోజు నుంచి సెలెక్ట్ చేసుకున్నామో ఈ టాపిక్స్ అన్నీ కూడా 100% క్వశ్చన్స్ వచ్చే ఏరియాస్ అనమాట. ఇవి మీకు ఈ రోజు నుంచి యూట్యూబ్లో ఫ్రీగా మీకు వదలడం జరుగుతుంది. క్లాసికల్ అండ్ ఫోక్ డ్యాన్సెస్ 1 క్వశ్చన్ వస్తుంది. మనం చాలా క్వశ్చన్స్ ఆల్రెడీ యూట్యూబ్లో నేను ఒక 1000కి పైగా క్వశ్చన్ చేశాను. ఆర్ఆర్బీ ప్రీవియస్ క్వశ్చన్స్ మీరు చూసుకోవచ్చు. సో దీంట్లో చూద్దాం ఒకసారి. ఫోక్ అండ్ క్లాసికల్ డ్యాన్సెస్. డ్యాన్స్ అంటే నాట్యం. నటరాజు ఆదికేశవుడు మహాశివుడు ఆయన ఈ డ్యాన్స్ను పెర్ఫామ్ చేసేవాళ్ళు అనమాట. మన పురాణాలు చెప్తున్నాయి. అయితే నాట్యశాస్త్ర ఏ బుక్, ఈ నాట్యశాస్త్ర అనే బుక్ 2nd సెంచరీ నుంచి కూడా చాలా పాపులర్, ముఖ్యంగా తమిళనాడులో. అయితే ఇది ఎట్లా వచ్చింది నాట్యశాస్త్రం అంటే లార్డ్ బ్రహ్మ నుంచి భరతముని నేర్చుకున్నాడట. లార్డ్ బ్రహ్మ నుంచి భరతముని. అందుకే ఫస్ట్ మనకి ఓల్డెస్ట్ భరతనాట్యం అనమాట ఈ క్లాసికల్ డ్యాన్సెస్లో. ఇక్కడ చూస్తే నాట్యవేద అంటాం. 5th వేద ఇది. నాట్యవేదం అంటే ఒక పంచమ వేద అట. ఋగ్వేదం, సమవేదం, యజుర్వేదం, అధర్వణ వేదం. ఇక పంచమ వేదం ఏది అంటే నాట్యవేద. సో ఈ విధంగా మహాభారతాన్ని కూడా పంచమ వేదం అంటాం. బట్ నాట్యవేద ఆల్సో ఈజ్ ఏ 5th వేద. ఇక్కడ చూస్తే భరతనాట్యం క్లాసికల్ డ్యాన్స్ తమిళనాడు. అలాగే కథక్ నార్త్ ఇండియా, ముఖ్యంగా యూపీ, ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా. కథాకళి కేరళ, కూచిపూడి ఆంధ్రప్రదేశ్, మణిపురి మణిపూర్, మోహిని అట్టం కేరళ, సత్రియ అస్సాం, ఒడిషా. ఈ 8 కూడా ప్రధానమైన క్లాసికల్ డ్యాన్స్. ఇంకా కొన్ని ఫోక్ డ్యాన్సెస్ కూడా ఉన్నాయి. అవి కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాడు అనమాట. అవి కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కటి కొంచెం డీటెయిల్గా చూద్దాం. ముందు భరతనాట్యం పెర్ఫార్మ్డ్ బై దేవదాసిస్. అట్ ద టైమ్ ఆఫ్ ఫెస్టివల్స్ సమయంలో తమిళనాడులో దేవదాసిస్ ప్రదర్శించేవారట ఈ భరతనాట్యాన్ని. ప్యాట్రనైజ్డ్ బై చోలాస్, పాండ్యాస్, నాయకరాజులు, విజయనగర రాజులు. వీళ్ళు ఎక్కువగా ఈ భరతనాట్యాన్ని మనకి వాళ్ళ కాలంలో ప్రదర్శించేవాళ్ళు అనమాట. దీన్ని 20th సెంచరీలో ఈ కృష్ణ అయ్యర్ ఈయన బయటకు తీశాడు. 20వ శతాబ్దంలో దీన్ని కృషి చేశాడు అనమాట. రుక్మిణీదేవి అరండేల్ ఈమె చాలా పాపులర్, చాలాసార్లు ఎగ్జామ్లో కూడా వచ్చింది. రుక్మిణీదేవి అరండేల్ ఈమె చాలా పాపులర్. అలాగే టెక్నిక్ ఆఫ్ భరతనాట్యం టోటల్ 64 ప్రిన్సిపల్స్ ఉన్నాయి భరతనాట్యం టెక్నిక్స్ అనమాట. దీంట్లో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మృదంగం, ఘటం, వయలిన్, ఫ్లూట్ ఇవి ఎక్కువగా వాడతారట ఈ భరతనాట్యానికి సంబంధించి మ్యూజిక్లో. అలాగే మనకి బాల సరస్వతి, శాంతారావు, మృణాలిని సారాభాయ్ చాలాసార్లు వచ్చింది ఎగ్జామ్స్లో. యామిని కృష్ణమూర్తి ఇది కూడా, వైజయంతిమాల, సోనాలి మాన్సింగ్, స్వప్న సుందరి, పద్మా సుబ్రహ్మణ్యం వీళ్ళందరూ కూడా చాలా పాపులర్ భరతనాట్యంలో. అన్నీ ఇంపార్టెంట్ నేమ్స్, ఆల్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే, వీళ్ళందరి పేర్లు కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనిపిస్తూ ఉంటాయి రైల్వేస్లో. ఓకే, చాలా జాగ్రత్త, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రెండోది కూచిపూడి. ఇది సోలోగా వేయచ్చు, గ్రూప్లో వేయచ్చు. నేను బయటకు తీసింది సిద్ధేంద్ర యోగి, కృష్ణా జిల్లా, 7th సెంచరీలో. సిద్ధేంద్ర యోగి 7th సెంచరీ, కృష్ణా డిస్టిక్ అనమాట. ఫాదర్ ఆఫ్ కూచిపూడి అంటాం ఈయన్ని. వేంపటి శనిసత్యం, యామిని కృష్ణమూర్తి అక్కడ కూడా వచ్చారు ఈమె భరతనాట్యంలో కూడా. రాజా రాధారెడ్డి చాలా పాపులర్. శోభానాయుడు ఎన్నిసార్లు వచ్చిందో ఎగ్జామ్స్లో శోభానాయుడు. అలాగే విజయప్రసాద్ వీళ్ళందరూ కూడా మనకి కూచిపూడిలో చాలా పాపులర్ అనమాట. వీళ్ళు అడుగుతున్నారు చాలా పాపులర్గా, వాళ్ళ పేర్లు రాస్తాను మీకు. అలాగే ఒడిషీ, ఇది వైష్ణవిజానికి సంబంధించిన డ్యాన్స్ అనమాట. పెర్ఫార్మ్డ్ బై మహారీస్ లేదా ఫిమేల్స్ ఇన్ టెంపుల్స్, ఫిమేల్ సర్వెంట్స్ అనమాట. టెంపుల్లో ఫిమేల్ సర్వెంట్స్ మహారీస్ అంటాం వాళ్ళని. దీంట్లో పక్వాజ్, సితారా, ఫ్లూట్ ఇవి వాడతారు. ఈ వైష్ణవిజానికి సంబంధించిన రాధాకృష్ణుల యొక్క అలా లవ్ స్టోరీని చెప్పే ఒక డ్యాన్సే ఈ ఒడిషీ అనమాట. ఓకే, అదేవిధంగా మనకి ధీరేంద్రనాథ్ పట్నాయక్, ఇంద్రాణి రెహమాన్, దేబా ప్రసాద్ దాస్, కేలుచరణ్ మహాపాత్ర ఇది చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు వచ్చింది. అలాగే సంయుక్త పాణిగ్రాహి,
అలాగే సోనాలి మాన్సింగ్ అక్కడ కూడా వచ్చింది భరతనాట్యంలో. మాధవి ముద్గల్ ఇది మొన్న ఇచ్చాడు రైల్వే 2019కి వచ్చింది, రైల్వేస్ 2019కి వచ్చింది మాధవి ముద్గల్. అలాగే కిరణ్ షాగల్, రవికరణ్ వీళ్ళందరూ కూడా మనకి పాపులర్ ఫర్ దేనికి ఒడిషీ పాపులర్ క్లాసికల్ డాన్సర్స్. సో పాపులర్ ఈ కథాకళి ఎవరో చూద్దాం. సదానంద కృష్ణన్ కుట్టి, రాఘవన్ రావ్, కుంజు కురుప్, రాగిణీదేవి, రీటా గంగూలీ, గోపీనాథ్ పిల్లై. సో వీళ్ళందరూ కూడా కథాకళికి సంబంధించి చాలా పాపులర్ పర్సన్స్ అన్నమాట. అలాగే మోహిని అట్టం కేరళ. ఇక్కడ దీనికి సంబంధించి ఒక ఇన్స్ట్రుమెంట్ చాలా ఇంపార్టెంట్. ఇవి ఇడక్క ఇన్స్ట్రుమెంట్స్, వీణ, మృదంగం, మద్దలం, ఫ్లూట్. మద్దలం అంటే కొడతారు కదా, డ్రమ్లా ఉంటుంది. మద్దలం, ఫ్లూట్ ఇవన్నీ కూడా మోహిని అట్టానికి సంబంధించింది అనమాట. దీనిలో పాపులర్ భారతీ శివాజీ, వైజయంతిమాల, రేఖారాజు, గోపికా వర్మ వీళ్ళందరూ కూడా చాలా పాపులర్ మోహిని అట్టం. కథాకళి కేరళ, మోహిని అట్టం కూడా కేరళని. సో అదేవిధంగా మణిపురి, ఇది కూడా వైష్ణవికి సంబంధించింది. రాధాకృష్ణుల స్టోరీని రచిస్తుంది. దీంట్లో ఏంటంటే డ్రెస్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది. మిర్రర్ డ్రెస్, ఒంటి నిండా మిర్రర్ చేసిన డ్రెస్సులు వేస్తారనమాట, మిర్రర్తో చేసినవి అనమాట. అది మణిపురి క్లాసికల్ డ్యాన్స్లో ఒక యూనిక్ థింగ్ అనమాట. ఇక గురు బిపిన్ సింగ్, జవేరీ సిస్టర్స్, ఇది ఇప్పటి నుంచో రైల్వేస్లో కామన్కి వచ్చింది. జవేరీ సిస్టర్స్ మణిపురి. అలాగే టి నాడియా సింగ్, అలాగే నిర్మలా మెహతా, సవితా మెహతా. ఓకే. అదేవిధంగా కథక్ రామాయణ్, మహాభారత, పురాణాస్. ఈ కథక్ అన్న స్టోరీలే కదా, ఎంత కథక్ అంటే స్టోరీస్ అనమాట. కొంచెం ఈ కథాకళి అది కూడా అంతే, రామాయణ మహాభారతమే. ఇప్పుడు కథక్ కూడా రామాయణ మహాభారతం అంటే నార్త్ ఇండియా మొత్తం. ఇది ఈ నార్త్ ఇండియాకి సంబంధించి ఇది ఎక్కువ యూపీ, మధ్యప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, ఈ నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. దీంట్లో తుమ్రి అనే ఒక ఇన్స్ట్రుమెంట్ వాడతారు, తబలా, పక్వాజ్. తుమ్రి, తబలా, పక్వాజ్. సో ఇవి ముఖ్యమే. తుమ్రి చాలా ఇంపార్టెంట్. అలాగే దీంట్లో మనకి సితారాదేవి, బిర్జు మహారాజ్ చాలాసార్లు వచ్చింది. బిర్జు మహారాజ్, గోపీకృష్ణన్, బిందాదీన్ మహారాజ్, భారత్ గుప్తా. అలాగే దమయంతి జోషి వీళ్ళందరూ కూడా కథక్లో చాలా పాపులర్. ఓకే. కాకపోతే సత్రియ, ఇది కృష్ణ రామ వీళ్ళ స్టోరీలు చెప్తారనమాట, అస్సాంలో ఇది. అలాగే చౌ, ఒడిషా, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్. ఇది క్లాసికల్ కిమ్ ఫోక్ డ్యాన్స్ కింద వస్తుంది చౌ, బట్ చాలా ఎగ్జామ్స్లో వచ్చింది చౌ. ఒడిషా, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ వెరీ ఇంపార్టెంట్. అలాగే కొన్ని ఫోక్ డ్యాన్సెస్ కూడా చూద్దాం. ఫోక్ అండ్ ట్రైబల్ డ్యాన్సెస్ కింద కూడా వస్తాయి ఇవి. పక్క క్వశ్చన్ ఇవి చాలాసార్లు రిపీట్ చేశాడు 2019లో ఆల్ ఎగ్జామ్స్. మీకు 6 to 13 వరకు ఉన్నాయి ఎగ్జామ్ను బట్టి. ఓకే. మహారాష్ట్ర దిండి, తమాషా, ఇది లెక్క 2 సార్లు ఇచ్చాడు. మీకే క్వశ్చన్ చాలాసార్లు వచ్చింది. తమాషా, దిండి, కోలి ఇవి మహారాష్ట్రలో ఫోక్ డ్యాన్సెస్ అనమాట, అంటే లోకల్ డ్యాన్సెస్. కర్ణాటక యక్షగానం కర్ణాటక. కేరళ తిరకాలి అనమాట. అలాగే తమిళనాడు కోలాటం, కుమ్మి, కావడి. ఈ కోలాటం ఏపీలో కూడా ఉంది. బుర్రకథ, కోలాటం ఏపీలో కూడా వస్తాయి. బుర్రకథ, కోలాటం మనం తెలుసు బుర్రకథ అంటే. ఓకే. వెస్ట్ బెంగాల్ కతి. అస్సాం బిహు, మస్తు సార్లు వచ్చింది ఇది, అస్సాం బిహు. ఓకేనా. అలాగే పంజాబ్ గిద్దా, ఉమెన్ చేస్తారు. బాంగ్రా, మెన్. బాంగ్రా తెలుసు మీకు. అలాగే గార్బా కూడా మనకి పంజాబే, బాంగ్రా కాదు, గార్బా కూడా మనకి పంజాబ్. ఓకేనా. అలాగే జమ్మూ కాశ్మీర్ ధమాల్ హిమాచల్ ప్రదేశ్. తోడా చనక్. హర్యానా
గూమర్ లూర్, గూమర్ లూర్. అలాగే రాజస్థాన్ గూమర్ చరి భావి, గూమర్ చరి భావై. అలాగే బీహార్ జత్ జాతిన్, ఇది కూడా చాలాసార్లు వచ్చింది, జత్ జాతిన్. యూపీ నౌతంకి, ఇది కూడా లాస్ట్ టైంకి వచ్చినది 2019 నౌతంకి. అలాగే రామ్లీల, నౌతంకి రామ్లీల. ఇవి ముఖ్యంగా మనకి ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్స్ అనమాట. అంటే ఈ క్లాసికల్ డ్యాన్స్ అండ్ ఫోక్ డ్యాన్స్ ఈ టాపిక్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఫ్రెండ్స్ అదే మనకి 590 రూపీస్ ఇంక్లూడింగ్ జిఎస్టీ మనకి 2 months ఆర్ఆర్బి 2 months కంప్లీట్ కోర్స్ రూపాయేస్ అందిస్తుంది, ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ కూడా. కరెంట్ అఫైర్స్ అన్నీ A to Z, దాంట్లో మనకి ఎగ్జామ్ కావాల్సిన CBT 1కి సంబంధించిన మొత్తం ఉంటుంది. CBT 1 రూపాయి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే 9121644146కి కాల్ చేయొచ్చు మీరు. ఓకేనా? సో ఇది 590 ఇంక్లూడింగ్ జిఎస్టీ, ఇది 500 యాక్చువల్గా, జిఎస్టీ 90 రూపీస్. ఓకే, 2 monthsకి ద మోర్ సఫిషియంట్ ఫర్ CBT 1. అప్డేట్ లేని ఉంటే కూడా నేను యాడ్ చేసేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇంకో విషయం ఏంటంటే November 6th నుంచి మనకి ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను. ఆఫ్లైన్ బ్యాచ్ ఒక 2 weeks ఉంటుంది, 15 days, వెరీ లెస్ మనీ. ఈ CBT 1కి సంబంధించి మొత్తం జనరల్ స్టడీస్ పార్ట్ 45 మార్క్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. 45 మార్క్స్ 2 వారాల్లో. ఎవరైనా ఎంప్లాయీస్ ఉద్యోగం చేసుకునే వాళ్ళు లీవ్ పెట్టుకుని వస్తే సరిపోతుంది, మోర్ సఫిషియంట్. నువ్వు ఇంకా 2 weeks ఉంటుంది కాబట్టి రివిజన్ చేసుకో, సరిపోతుంది, మోర్ సఫిషియంట్. ఓకేనా? ఇలాగే ఈ వీడియోస్ మనకి 580 రూపీస్ అంటే ఆల్ ది ఇంక్లూడింగ్ అర్థమెటిక్, రీజనింగ్ కూడా ఉంది దాంట్లో, మ్యాథమెటిక్స్. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.